కేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ చేతులు శుభ్రం చేసుకోవాలి. మహాగణపతిం మనసాం స్మరామి. గణపతి ప్రార్థన చేయాలి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. మహాగణపతి ధ్యానం చేసుకుని పసుపుతో కలిపిన గణపతి పైన అక్షతలు వేసి పువ్వు వేసి నమస్కారం చేసుకోవాలి. వక్రతుండ జయప్రదం కావించు అని మహాగణపతికి ధ్యానం చేసుకోవాలి. మహాగణపతి దేవతాం ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమయం సమర్పయామి భోస్నపయామి. తమలపాకుతో నీళ్లు తీసుకొని గణపతి పైన ప్రోక్షణ చేయాలి. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. గంధం వేయాలి. గంధాన్ ధారయామి. అక్షతలు వేయాలి. అక్షతాన్ సమర్పయామి. సకుంకుమాం సమర్పయామి. హరిద్రాం సమర్పయామి. పసుపు కుంకుమలు స్వామివారి పైన వేసి నమస్కారం చేసుకోవాలి. ఇది పుష్పై పూజయామి. ఓం గం గణపతయే నమః. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్చందన్నో దివ్యస్య సాధనం. ఓం సిద్ధి గణపతయే నమః. ఓం బుద్ధి గణపతయే నమః. ఓం నర్తన గణపతయే నమః. ఓం నాట్య గణపతయే నమః. ఓం ఆరాధ్య గణపతయే నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాంజలిం సమర్పయామి. పువ్వులతో అర్చించి అగరత్తల ధూపం వెలిగించి త్రిభట్టు సంయుక్తం మంజనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరావహ ప్రత్యాయుధం ప్రయచ్ఛామి. దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. మహాగణపతి దేవతాం ధ్యాయామి. ఒక బెల్లం ముక్కను తమలపాకులు స్వామివారికి నివేదించాలి. గుడ సమన్విత నైవేద్యం సమర్పయామి. నైవేద్యం కర్పూరం సిద్ధం చేసుకుని హారతి చూపించాలి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణవతి ఏకథైవ యజమానః దదాతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మహాగణపతిం ధ్యాయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. తీసుకొని ధ్యానం చేస్తూ ఇప్పుడు చెప్పే మంత్రాన్ని వింటూ ఉండాలి. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ అస్మాకం భర్త సహా అనుకోండి ఆడవాళ్ళు సహకుటుంబానాం క్షేమ వందే పద్మాకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామవయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మదివిసేవిదాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ముందుగా పువ్వులు అక్షతలు దగ్గరగా ఉంచుకొని ఒక్కొక్క పదానికి నమః అన్నప్పుడు అమ్మవారికి నివేదించాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహిత ప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. హరివల్లభే నైవేద్యం సమర్పయామి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గుహ్యతా దేవి విమలం సుమనోహరం. పానీయం సమర్పయామి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూ నీరాజనం మనోహరి కర్పూరేణ సమన్వితం తుభ్య దాస్యామ్యహం దేవి గృహ్యతా విష్ణువల్లభే. నీరాజనం సమర్పయామి. నీరాజనం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదర్శన చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంధ్రకృతాని చ తాని తాని. గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదర్శన చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణాలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. మూడో ప్రదర్శన పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి
ఓం కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. సర్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. విరూపాక్ష్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు తోరబంధన మంత్రం. ఈ మంత్రం వింటూ తోరాన్ని కుడి చేతికి ధరించాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ. మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలి. మీరు కోరకుండానే మీకు మంచి కలుగు చేస్తుంది.